ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి కదా. మరి నారా చంద్రబాబు నాయుడు సార్ అయితే ప్రమాణ స్వీకారం కూడా చేసిండు కదా. ప్రమాణ స్వీకారం తర్వాత సార్ అయితే కొంతమంది కీలకమైన వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నాయకులను అట్లనే సర్కారు అధికారులను కలిసి వాళ్ళతోని మాట ముచ్చట చేసిండట. మరిగా చంద్రాల సార్ ముచ్చటేందో సరి చూద్దామా. మన చంద్రాల సార్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు కదా. అయితే ఇప్పుడు సార్ అమరావతి సచివాలయంలో ఐఏఎస్ ఆఫీసర్లతోటి సార్ మీటింగ్ పెట్టిండు. ఈ మీటింగ్ లో చంద్రాల సార్ మాట్లాడుకుంటా గతంలో 5 ఏళ్ళు జగన్ ప్రభుత్వం పరిపాలించడంలో ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు చాలా రకాలుగా జనాలను నన్ను నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండ్రు. మీరు అందరికి ఇట్లా చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే మీరు సర్కారు తరఫున కాకుండా ప్రజల తరఫున మాట్లాడే మనుషులని అనుకున్నా, కానీ ఇట్లా చేస్తారని కళ్ళలో కూడా అనుకోలేదని చంద్రాల సార్ అన్నాడు. నేను 1990 నుంచి పలు దఫాలుగా ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. ఈ పరిస్థితులన్నీ ఎట్లున్నాయంటే ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో ఇంత దారుణంగా కఠినంగా ఉన్నాయని చంద్రాల సార్ ఈ సమావేశంలో అన్నాడు. గడిచిన 5 ఏళ్ళు అయిపోయిందేదో అయిపోయింది, కానీ ఇప్పటికైనా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరూ మీరు ఒక్కసారిగా ఆలోచన చేసుకోవాలి, ఆత్మవిమర్శన చేసుకోవాలని చంద్రబాబు నాయుడు సార్ అయితే గన్నడుల్లా. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. I don't want to tell all these things now. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నాను, నిన్నటి నుంచి చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి, సిస్టమ్స్ అన్నీ కూడా డీరేల్ అయిపోయినాయి. నేను మాట్లాడతాను, నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషన్ కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం. కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం అవన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడతాను మీ అందరితో. మాట్లాడిన తర్వాత ఏ విధంగా మనం అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ లైన్ చేయాలో చేస్తాం.